ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీఎం చంద్రబాబు నిండా ముంచేశారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో చంద్రబాబు కుప్పలు తెప్పలుగా ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ సర్కార్ తీరును కడిగి పారేశారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే ఈ డిసెంబర్ పూర్తయి జనవరి వస్తే 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 1 మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే డిఏ అరియర్స్ ను రిటైర్డ్ అయిన తర్వాత ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని బహుశా చరిత్రలో ఎన్నడూ చూసి ఉండం. ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలో మినహా దానికి తగ్గట్టుగా జీవో జారీ చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దౌర్భాగ్యమైన జీవోను తీసుకొచ్చి ఉండరు. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని ఉపసంహరించుకుని వాయిదాల్లో ఇస్తామన్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. అలాగే మెరుగైన పిఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పిఆర్సీ చైర్మన్ ను పీకేశారు. ఆ స్థానంలో ఇప్పటి వరకు కొత్త చైర్మన్ ను నియమించలేదు. చైర్మన్ ను నియమిస్తే పిఆర్సీ రిపోర్టు ఇవ్వాలి. రిపోర్టు వస్తే దాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేస్తే ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. దీంతో ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందని పిఆర్సీ చైర్మన్ ను ఇప్పటి వరకు నియమించలేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఐఆర్ ఊసే లేదు. నాడు మేము అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇచ్చాం. దాంతో ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ఆశ్చర్యం ఏంటంటే మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎఫ్ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ ను కూడా చెల్లుబాటు కాకుండా చేసి ఉద్యోగులను చంద్రబాబు త్రిశంక స్వర్గంలోకి నెట్టారు. మేం తెచ్చిన జీపీఎస్ ను దేశమంతా కాపీ కొడుతున్నారు. కనీసం అదేనా అమలు చేసి ఉంటే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చేవి. పిఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్స్ రూపంలో ఉద్యోగులకు చంద్రబాబు ఏకంగా 31,000 కోట్లు బకాయి పెట్టారు. అస్కస్లో ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇచ్చేలా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు వెళ్తే మా వాళ్ళు వచ్చి వినతి పత్రం ఇచ్చారు. మీరున్నప్పుడు ప్రతి నెల 1వ తేదీన జీతాలు వచ్చేవి. ఇప్పుడు 1వ తేదీన జీతం కదా దేవుడెరుగు. 2-3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్ అని చెబుతున్నారు అంటూ జగన్ వాపోయారు. గెస్ట్ లెక్చరర్లకైతే ఈ నెలలుగా జీతాలే లేవు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల సంఖ్యను తగ్గిస్తున్నారు. దేవాలయాల్లో శానిటేషన్ పనులు కూడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టేస్తున్నారు. భాస్కర నాయుడు లాంటి చంద్రబాబు బంధువులు, సన్నిహితులకే కాంట్రాక్టులు ఇస్తున్నారు అని జగన్ మండిపడ్డారు.